ఈరోజు 25,000 పోస్టులు ఇస్తామని మీరు చెప్పారు కదా. 25,000 పోస్టులు ఇస్తామని నమ్మబలికి నిరుద్యోగులు కేవలం 16,343 పోస్టులు మాత్రమే ఎందుకు మీరు ప్రకటించారు? ప్రకటించిన 16,347 పోస్టులను కూడా మీరు భర్తీ చేయకుండా, నోటిఫికేషన్ తేదీలు ఇవ్వకుండా ఇప్పటివరకు ఎందుకు కాలయాపన చేశారు? మొదట టెట్ కోసం 3 నెలలు సమయం కావాలి నిరుద్యోగులు అడుగుతున్నారని చెప్పేసి టెట్ ఎగ్జామ్ కోసం మీరు వాస్తవంగా 3 నెలలు టైం ఇవ్వలేదా? 3 నెలలు టైం ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరికి మొన్న అక్టోబర్లో టెట్ నిర్వహించి సుమారు 2 నెలల కాలం పూర్తవుతున్నా కానీ డిఎస్సి కోసం నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే విధంగానే రోజుకో ప్రకటన డిఎస్సి మీద ఇస్తా ఉంది. వాస్తవంగా మొన్న నవంబర్ 6వ తారీఖు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రిపేర్ చేసింది. కానీ ఇవ్వకుండా ప్రభుత్వమే దీన్ని కాలయాపన చేసే విధంగా పొడిగిస్తా ఉంది. టెట్ అర్హత పొందిన 1,87,000 మంది నిరుద్యోగులు ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఒక్క పోస్టుకి 11,439 మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. ప్రభుత్వ టీచర్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు నిరుద్యోగులు సమయం అడిగారని మీరు నిరుద్యోగులు మభ్యపెట్టే విధంగా కాలయాపన చేశారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ జిల్లాలో పరిధిలో ఉంది కాబట్టి ఏకసభ్య కమిషన్ జిల్లాలో పర్యటనలు చేస్తుంది కాబట్టి దీనికి సమయం కావాలని మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ని చాలా తీవ్ర జాప్యం చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది. తిరిగి ఈరోజు నిన్నగాక మొన్ననే ఒక ప్రకటన చేశారు. అసలు జిల్లాలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాళీల సంఖ్యని పాఠశాల విద్యాశాఖకు పంపించండి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం అంటే నిరుద్యోగులు తీవ్రంగా వంచన చేయటమే. మేము ప్రశ్నిస్తా ఉన్నాం, మీరు అసలు డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి పైన సంతకం చేసే నాటికే జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, జిల్లాల వారీగా ఉన్న పోస్టుల్ని మీరు ప్రభుత్వం పరిగణలో తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్టులు కావాలని మీరు ఒక ప్రకటన చేస్తారు కదా. అంటే జిల్లాలో పోస్టుల సంఖ్య మీరు తీసుకోకుండానే, పరిగణలోకి తీసుకోకుండానే 16,347 పోస్టులకి మీరు ముందే నోటిఫికేషన్ ఇచ్చారా, ముందే ప్రకటించారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు 16,347 పోస్టుల భర్తీనే ఒక దగా ప్రకటన.